రండి, లేకపోతే అసలు రావద్దనే చెప్తాను. ఓకే, అంటే ఇట్లాంటి స్టూడెంట్స్ ఎవరన్నా వచ్చి అంటే 2-3 రోజులు కూర్చొని నా వల్ల అయితే అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? నేను పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. 2-3 ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పాపం వాడికి వేరే దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో వానికి పర్ఫెక్షన్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి పంపుతారు. నిజంగా ఆ పిల్లోనికి అర్థం అవ్వట్లేదు వాడికి, అంటే నాలెడ్జ్ లేకనో ఇంకోటో కాదు, వాడికి దీని మీద మనకి ఆసక్తి లేదు. ఇంట్రెస్ట్ అనేదే ఉండాలని చెప్తాను. దీన్నే మనం ఏమంటామంటే జనరల్గా డిసిప్లిన్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. ఈ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే వాడికి వస్తాయి. ఇవి లేనప్పుడు ఎట్లా వస్తాయి చెప్పు, చేయలేడు. అట్లా ఎగ్జాంపుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కూడా నచ్చక కొంతమంది అవధినితో అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొందరేమో ఆవేశంగా ఎట్లా జడ్జి చేస్తారో అనిపించింది. నిజమే, జడ్జి చేయడం కొంచెం ఎర్లీ ప్రిడిక్షన్స్ కొన్నిసార్లు తప్పు కూడా అవుతాయి కాదనట్లేదు, బట్ మనకు తెలిసిపోతుంది అవుతుందా కాదా అన్నది కొంత ఐడియాకి అయితే వస్తుంది. ఓకే, సో అంటే ఫస్ట్ బ్యాచ్ నుంచే సివిల్స్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర, మన ఇన్స్టిట్యూషన్ నుంచి. సో అస్సలు మన దగ్గర అకాడమీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ అకాడమీ షెడ్యూల్లో సివిల్